సందర్భంగా కలవడం నాకు చాలా సంతోషం. మీరందరూ కూడా చాలా ఉత్సాహంగా దీంట్లో పాల్గొన్నట్టు నాకు అనిపిస్తుంది. ఉద్దేశం అందువల్లనే ఈ స్నేహ గ్రూప్స్ ని ఫామ్ చేయడం జరిగింది. గద్వాల్ అంటే అందరికి ఏది గుర్తొస్తుందంటే ఫస్ట్ గద్వాల్ చీరలు, తర్వాత ఫామ్ చేయడం కానీ దాన్ని కోఆర్డినేట్ చేయడంలో చాలా హెల్ప్ చేస్తున్నారు. ఎంపీ ఫౌండేషన్ అనేది చాలా ఒక గొప్ప ఫౌండేషన్ మన శాంత. సో ఇటువంటి చాలా పెద్ద గొప్ప సంస్థలు మీకోసం పనిచేస్తున్నాయి అన్నది నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. మీ అందరికీ కూడా నేను ఒక పర్సనల్ స్టోరీ షేర్ చేయాలని అనుకుంటున్నాను. నేను పుట్టినప్పుడు నా నాన్నమ్మ గారికి చాలా దుఃఖం. ఒక సంస్థకి ఒక హెడ్గా నేను పని చేస్తున్నానంటే పాపం నేను పుట్టిన 6 నెలల్లోనే ఆమె చనిపోయింది. కానీ ఇప్పుడు వాళ్ళు పుట్టి ఉంటే చాలా గొప్పగా గౌరవంగా అనిపిస్తుంది ఆమె. సో అలాగే మీరు ప్రతి రోజు మీరు చూస్తూ ఉంటారు మీ లైఫ్ లో ఎక్కడైనా మగవాళ్ళకి ఆడవాళ్ళని మన ఎకనామిక్ ఎంపవర్మెంట్ కి కూడా మనం ఆలోచన చేయాలి. నాకు తెలిసి చాలా మంది మహిళలు చదువుకొని ఆ పనికి వెళ్లకుండా ఉన్న వాళ్ళు కూడా చాలా ఎకనామిక్ ఇండిపెండెన్స్ వస్తుంది. దానికి అర్థం ఏంటి? మనం ఎవరి మీద ఆధారపడి ఉండకుండా మనమే మన లైఫ్ ని మన సొంత కాల్లో నిలబడి మనం గౌరవంగా నడిపించవచ్చు అన్న. మనం ఎటువంటి అన్యాయాన్ని ఎదుర్కోవచ్చు, దానికి పాల్గొనకుండా మనం బయట ఉండి పోరాటం చేయవచ్చు. సో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క స్వర్గమన్నదెక్కడున్న నేలపైకి దించుదాం. ఆకులన్నీ రాలినా వేసవి వెంటాడినా చినుకు రాలకుంటున్నా చిగురు. మీరే జోగులాంబ గద్వాల జిల్లాకు సంబంధించిన మీ అందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నారు. దానికి మమ్మల్ని అందరినీ పిలిచినందుకు మీకు ప్రత్యేకంగా అందరికీ ధన్యవాదాలు. ఈ కార్యక్రమం అనేది మీదే, ఇది మొదలు మాత్రమే. ఇంకా చాలా కార్యక్రమాలు మనం చేస్తాం. మరి ఈరోజు మన దివ్య మేడం సెల్ఫ్ సిఓ గారు కూడా మాట్లాడారు. ఏమని చెప్పారు మేడం? మీరంతా పేరు రాసుకోవాలన్నారు. లక్ష్మి ఉంటే డాక్టర్ లక్ష్మి అని రాసుకొని రోజు పొద్దున్న లేచి చూసుకోవాలి. మీరు ఏమైతారు అది ఖచ్చితంగా అవుతారు మేడం చెప్పింది. ఎవరైతే రోజు ఏం కావాలనుకుంటున్నారో అది ఖచ్చితంగా అవుతారు. మనకు వచ్చే అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి. చాలా సంతోషం. ఈరోజు మన జిల్లాలో యూనిసెఫ్ వాళ్ళ తరఫున, యూనిసెఫ్ అనేది ఐక్యరాజ్య సమితికి సంబంధించిన చిన్నపిల్లలకు సంబంధించి పనిచేసే సంస్థ. వాళ్ళు మన జోగులాంబ గద్వాల జిల్లాలో చదువు తక్కువ, ఆడపిల్లలకు చదువు తక్కువ ఉంది, పెళ్లిళ్ళు చేస్తున్నారు చిన్నప్పుడే వీళ్ళు కాల్పులు అవుతున్నాయి. ఇవన్నీ మార్పాలా, మంచిగా వీళ్ళు కూడా చదువుకోవాలా. చదువుకొని పని చేస్తేనే సమాజంలో దేశం కానీ సమాజం కానీ బాగుపడుతుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని పెట్టినారు. మళ్ళీ కార్యక్రమంలో చేరడం వల్ల మీకు ఏం ఉపయోగం అవుతుంది అని చెప్తాను. మీ అందరికీ ఇప్పుడు సంఘాలు చేసినాం కదా, ఇంకా సంఘాలలో రాని వాళ్ళని కూడా కొత్త సంఘాలు కూడా చేయడం జరుగుతుంది. తర్వాత ప్రతి ఒక్కరికి కూడా బ్యాంక్ అకౌంట్ ఉండే విధంగా బ్యాంక్
అకౌంట్ ఓపెన్ చేపిస్తాం. మీ సంఘానికి కూడా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయించడం జరుగుతుంది. మీ సంఘానికి కూడా బ్యాంకు వాళ్ళతో మాట్లాడి మీ పిల్లలకు ఏమన్నా కావాల్సిన వాళ్ళు ఇంటర్ చదువుతుంటారు, ల్యాప్టాప్ అట్లాంటిది కావాలంటే కూడా మీ సంఘంలోంచి మీ సంఘానికి సంబంధించి బ్యాంకు ద్వారా రుణాలు ఇప్పించడం కూడా చేయడం జరుగుతుంది. తర్వాత మీ సంఘానికి సంబంధించిన పిల్లలు ఎవరికైనా మీకు కులం సర్టిఫికేట్ కావాలన్నా అవన్నీ కూడా మా సిబ్బంది ఎవరైతే ఉన్నారో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ వాళ్ళ సిబ్బంది మీ సంఘాలు ఉన్న వాళ్ళందరికీ కూడా మన పై చదువులకి కులం సర్టిఫికేట్ కావాలా, మీ అందరికీ కూడా కులం సర్టిఫికేట్ ఇప్పిస్తాం. ఆధార్ కార్డు ఇంకా ఎవరికన్నా లేదు అంటే కూడా ఆధార్ కార్డు కూడా ఇప్పించడం జరుగుతుంది. తర్వాత మీ ఆరోగ్యానికి సంబంధించి మీకు ఒక కార్డు ఇస్తాం. మీకు సంబంధించి మీ ఆరోగ్యానికి సంబంధించిన పూర్తి వివరాలన్నీ కూడా దాంట్లో నమోదు చేస్తారు ఆరోగ్య శాఖ వాళ్ళు. మీ హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ ఎంత ఉంది, ఏ రకంగా ఉంది, తర్వాత మీకున్న ప్రత్యేకమైన ఏమన్నా సమస్యలు ఉన్నాయా, వాటికి ఏ రకమైన మన వైద్య చికిత్స తీసుకోవాలా